సరే కేస్ పెట్టారు. తర్వాత ఏం జరుగుతుంది? కోర్ట్‌కెళ్తుంది. చార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ఒక్కొక్క కేస్‌కి 2 ఏళ్ళు పడుతుంది. 2 నెలలు పడుతుంది. 2 years. 1 ఇయర్ కూడా పడుతుంది. ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. ఎందుకు అంత టైం పడుతుంది అంటే అది ఫైల్ చేసే వాళ్ళకే తెలియాలి. ఓకే. డ్రాగ్ చేస్తుంటారు వాంటెడ్. ఖచ్చితంగా. అండ్ అది వాంటెడా అన్‌వాంటెడా కంటే ఐ కెన్ కాల్ ఇట్ నెగ్లిజెన్స్ ఆల్సో. ఓకే. రైట్? ఎందుకంటే పెండెన్సీ కేసెస్ కూడా అన్నీ ఉన్నాయి. నాట్ ఓన్లీ నెగ్లిజెన్స్, కొంచెం ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అంటే మన గవర్నమెంట్‌లో, పోలీస్‌లో ఏదైతే చేసే విధానం ఉంటుందో దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అయితే చార్జ్ షీట్ ఫైల్ చేయడానికి అంత టైం పడుతుంది. తర్వాత కోర్ట్‌కెళ్ళి జడ్జ్ గారు సమన్స్ పంపుతారు. ఎవరికి? Okay. పెట్టిన హస్బెండ్ ఆర్ అత్తమామలకి వీళ్ళకి. అప్పుడు ఆ సమన్స్ స్టేజ్‌లోనే ఒక 1 ఇయర్ గడిపే కేసులు కూడా ఉన్నాయి. ఓకే. ఇంకా ఎవిడెన్స్ ఎప్పుడు రావాలి, ఎప్పుడెప్పుడు సాక్ష్యాలు పెట్టాలి, ఎప్పుడు ప్రూవ్ అవ్వాలి, ఎప్పుడు పనిష్మెంట్ ఆల్మోస్ట్ పడాలి, లైఫ్ టైం అయిపోతుంది. లైఫ్ టైం అయిపోతుంది. ఆ Okay. హస్బెండ్ జాబ్ పోతుంది కూడా. ఇంకా ఇఫ్ ఇట్ ఆల్ అతను ఇన్వాల్వ్ అవ్వకపోతే, ఇన్వాల్వ్ అయ్యున్నా కూడా సరే అన్నేళ్లు పడుతుంది. ఈ లోపు ఈవిడకే చిరాకు వచ్చేసి అది విత్డ్రా చేసుకోవడము, ఆయన క్వాష్ చేయించుకుంటే ఈవిడ కోఆపరేట్ చేయడమో, ఇంకేదన్నా Mutual కైండ్ agreement. ఆఫ్ మ్యూచువల్ కాంప్రమైజ్ అవ్వడమో జరుగుతుంది. అట్లాగా ఇంత డిలేడ్ గా జరిగే జస్టిస్ కంప్లీట్ జస్టిస్ అని మనం చెప్పలేము. కానీ ఓకే, ఒక్కో చోట ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో జరుగుతుంది. బట్ ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. ఇంకా ఉందండి.